गुरुर्मूर्ति पूजामूलं गुरुपदम् मंत्रमूलं गुरुर्वाक्यम् मोक्षमूलं गुरुर्कृपा ॐ श्री गुरवे नमः। మేజర్ చేంజెస్ వస్తాయి. దీనికి ఇండివిజువల్గా చేసే పని ఉంది, ఏదో కొంచెం సేవింగ్, జాగ్రత్త పడడం, తనకి తనకు కావాల్సింది చూసుకోవాలి కదా. ఎకనామిక్ చేంజెస్ కూడా మేజర్ చేంజెస్, కొంచెం అప్యూవల్స్ లాంటివి ఉంటాయి. అయితే ఏంటంటే రెండు కరెక్టే, అంటే లక్షల కోట్ల కొద్ది మిలియన్స్ ఉన్నారు పూర్ పీపుల్, వాళ్ళని అప్గ్రేడ్ చేసి చేయాలని ఫిలాసఫీ మంచిదే. అన్ని కంట్రీస్ ఒప్పుకుంటూ ఉంటాయి ఆ మాటలు, యునైటెడ్ నేషన్స్ ఒప్పుకుంటుంది. ఈ పావర్టీ ఎరాడికేషన్స్ కోసం యునైటెడ్ నేషన్స్ ఒక పెద్ద కమిషన్స్ వేస్తుంది. ఒక్కొక్క కంట్రీకి వెళ్ళి వాళ్ళు ఇన్స్పెక్ట్ చేస్తారు, ప్రతి కంట్రీ నుంచి డేటా తీసుకుంటారు. సో గ్లోబల్గా పావర్టీ ఏం చేయాలనేది మేజర్ ఇష్యూ, దట్స్ ఏ మేజర్ డెసిషన్. ఈ డికేట్లో ఎప్పుడో యునైటెడ్ నేషన్స్ మేజర్ డెసిషన్స్ తీసుకుంటారు. అదేమో బౌండ్ బై ట్రూత్, ఆల్ కంట్రీస్ విల్ యాక్సెప్ట్ ఇట్. అందులో బాగా వెల్త్ బాగా ఉన్న నేషన్స్ సబ్స్క్రైబ్ చేయాల్సి వస్తుంది, వాళ్ళు ఇంటర్నల్ ఇంప్రూవ్మెంట్ చేసుకోవాల్సి వస్తుంది. అల్టిమేట్లీ ఏంటంటే దేర్ విల్ బి బ్యాన్ ఆన్ డిఫెన్స్ ఎక్స్పెండిచర్. డిఫెన్స్ ఎక్స్పెండిచర్ తక్కువ చేస్తేనే దేశం మీద హ్యూమన్ నీడ్స్కి సరిపోతుంది. హ్యూమన్ నీడ్స్ ప్రైమరీ. ఒక కంట్రీ ఒకవేళ ఏదో వార్ డిక్లేర్ అయ్యి అందులో వాడు డిఫెన్స్ ఇన్యాడిక్వేట్గా ఉండడం వల్ల నష్టపోయినప్పటికీ కూడా హ్యూమన్ వాల్యూసే మోర్ ఇంపార్టెంట్, దాన్ని యాక్సెప్ట్ చేయాలి. అలా ఏదైనా ఒక దేశానికి ఇంజస్టిస్ జరిగితే యునైటెడ్ నేషన్స్ విల్ ప్రామిస్ టు టేక్ కేర్ ఆఫ్ దెమ్. సో ఇది మొత్తం న్యూ కాన్సెప్ట్ ఈ డికేట్లో. బేసికలీ యునైటెడ్ నేషన్స్ దాన్ని అది ఎందుకు పుట్టింది, ఏం చేస్తోంది, దాని యొక్క కంట్రిబ్యూషన్ ఏంటి హ్యూమన్ వెల్ఫేర్కి అంటే యునైటెడ్ నేషన్స్ దాని మనుగడ ఇప్పుడు జస్టిఫై అవుతుంది. ఊరికే అంటే కాస్మెటిక్ వర్కే చేసింది, అది పెద్ద వర్క్ ఏం చేయలేదు. నాటో ఇవన్నీ కూడా అలాగే ఏదో కొంత చేశారు, కానీ నాటో ఆల్సో వాజ్ ఎ వైలెంట్ ఆర్గనైజేషన్. అన్కాల్డ్ ఫర్ వైలెన్స్ కూడా నాటో హెస్ ఇండల్జ్డ్ ఇన్. ఇవన్నీ ఉన్నాయి మన దగ్గర. కాబట్టి ఈ దశాబ్దంలో ఈ డికేడ్లో అంటే అప్పుడు 2 years అవుతోంది ఈ డికేడ్లో, అంటే 2011 January నుంచి అనుకోండి టిల్ ది ఎండ్ ఆఫ్ 2020 మేజర్ చేంజెస్ వస్తాయి, మీరు అందరూ చూస్తారు. కాన్సెప్ట్ ఏంటంటే హ్యూమన్ వాల్యూస్ పక్కన పెట్టి ఏదో రిలీజియస్ ఫండమెంటలిజము, సో లేకపోతే పొలిటికల్ ఫిలాసఫీలో ఫండమెంటలిజము. నక్సలిజం ఏమిటి, ఇట్స్ కాల్డ్ ఏ పొలిటికల్ ఫిలాసఫీ, బట్ అందులో ఫండమెంటలిజం, వైలెన్స్, అపోజిషన్ టాలరేట్ చేయలేకపోవడం. చైనాలో చూడండి ఎంతో సీనియర్ మోస్ట్ లీడర్స్ని హౌస్ అరెస్ట్లో పెట్టారు. ఇప్పుడు ప్రెసిడెంట్ అది చైనా ఈక్వల్గా ఉన్నవాళ్ళు, వాళ్ళు పార్టీలో మొదటి పనిచేసిన వాళ్ళు, అబ్బో అని ఒకడు ఉన్నాడు, వాళ్ళందరినీ లోపల పారేశారు. సో ఇట్స్ ఆల్ వెరీ ఇన్హ్యూమన్ పొలిటికల్ ఫండమెంటలిజం. ఇస్లామిక్ ఫండమెంటలిజం ఎలాంటిదో పొలిటికల్ ఫండమెంటలిజం కూడా అలాంటిదే. సో ఇన్ ది నేమ్ ఆఫ్ కమ్యూనిజం యాక్సెప్టబుల్, కంపల్సరీగా యాక్సెప్ట్ చేయాలి. అపోజ్ చేస్తే ఈజ్ అవర్ ఎనిమీ. లైక్ ఇస్లాం, all non-Islamic people deserve to be annihilated. Either they should become Muslims or they should be prepared to be wiped out. వాళ్ళ ఫిలాసఫీ అది. అలాగే పొలిటికల్ ఫండమెంటల్ ఒకటి ఉంది మనకి.
ఇవన్నీ కూడా రివైజ్ థింకింగ్. ఇది చాలా ఉంది. రాయాలంటే అట్లీస్ట్ ఒక 30 పేజెస్ ఆర్టికల్ దీనిలో రాయొచ్చు. ఇప్పుడు నా మైండ్లో వాట్ ఐఎమ్ ప్రిడిక్టింగ్, ఈ సంవత్సరం దాని పునాది పడుతుందని. అది ఏమవుతుందో యునైటెడ్ నేషన్స్ నైబర్హుడ్లో పూజ చేసుకుందామని వచ్చాను. నేను అంతే కదా. ఇన్సిడెంట్లీ నా పిల్లలు ఉన్నారు, వీళ్ళు గడిగడికి అక్కడ రాలేరు. వీళ్ళు రావడం అంటే ఒక పెద్ద యజ్ఞం. అందులో ఫైనాన్సెస్, టైము, లీవ్ దొరకపోవడం ఎన్నో ఉన్నాయి. పిల్లలకి స్కూళ్ళు, వాళ్ళకి లీవ్ లేకపోవడం. 3 మెంబర్స్ ఫ్యామిలీకి, 3 ఇష్యూస్ ఉంటాయి బయటకు వెళ్ళాలంటే. ఇలా ఉంది. అందుకని నేనే ఒక మాట, వాట్ ఎవర్ ఈజ్ మై ఏజ్ ఆర్ ఎఫిషియన్సీ, మంత్రం అంతా చెప్పాను. ఏదో ఉంటుంది, స్వరంలోనూ అక్షరాల్లోనూ పోగా వచ్చేది పోయేదేవో ఉంటాయి. బట్ ఏంటంటే మైండ్లో స్వరం ఉంటుంది, మైండ్లో మంత్రం ఉంటుంది, పైకి చెప్పేదాంటే ఏదో తప్పులు. సో ఇన్ఎఫిషియన్సీ ఈజ్ ఇన్ ఎనీథింగ్, ఏజ్ని బట్టి, సర్కమ్స్టెన్స్ని బట్టి ఉంటుంది. అండర్ ఆల్ సర్కమ్స్టెన్స్, అండర్ ఆల్ ఏజెస్, త్రూ అవుట్ లైఫ్ ఎఫిషియెంట్గా ఎవడో ఉండడు. అయినా ఈ శివారాధన ఎందుకంటే విషం పుష్ట గ్రామేస్మిన్ అనాథరం అని చెప్పి విషయాన్ని పుష్టికరం చేసి, ఆతరం అంటే బాధ, ఆకలి, దప్పిక మొదలైన ప్రజలకు లేకుండా చేయమని చేస్తుంది. ఇది ఇంతవరకు కూడా హ్యూమన్ ఎఫర్ట్ కానీ, హ్యూమన్ వెల్ఫేర్ కానీ, హ్యూమనిజం కానీ దానికి అసలు ఇంపార్టెన్స్ ఇవ్వలే. 2 వరల్డ్ వార్స్ వచ్చాయి శతాబ్దంలో. రష్యన్ బ్లడ్ షెడ్ అవుట్ అయింది. ఏదో ఇంకా ముస్లిమ్స్ చంపుకుంటున్నారు. సో గాయత్రి కూతురు అపరాజిత ఏం చేస్తానంటే, బెటర్ హ్యూమన్ రిలేషన్స్ ఇన్ ది వరల్డ్ ఏమన్నా చిన్నా కూడా ఐ విల్ డూ మై లిటిల్ బిట్ అంది. అంటే అట్లీస్ట్ అదైనా ఉండాలి. ఏదో హ్యూమన్ రిలేషన్స్ గ్లోబల్గా ఇంప్రూవ్ అయితే దట్స్ ఎ వరల్డ్ దట్ వీ కెన్ లివ్ ఇన్. గ్లోబల్ వెల్ఫేర్ ఇంప్రూవ్ కాలేదు, పాపులేషన్ ఇంక్రీజ్ అయింది. సో ఇవన్నీ కూడా పెద్ద ఈ శతాబ్దంలో బై 2030 ప్రాబ్లమ్స్ విల్ హ్యావ్ టు బి సాల్వ్డ్ కంపల్సరీ. దేర్ యూ హ్యావ్ నో చాయిస్. ఉంటే ఉన్నాయి ప్రాబ్లమ్స్, మనం ఏం చేస్తా అనడానికి వీల్లేదు. అసలు మీకు మనుగడే ఉండదు అది సాల్వ్ కాకపోతే. సో ఇట్స్ ఎ కంపల్షన్, నాట్ చాయిస్. ఇట్లాంటివన్నీ వస్తాయి. ఏదో ఈ శతాబ్దంలో 2 సంవత్సరాలు అయింది నేను వచ్చి. 2010లో వచ్చానేమో, అయిపోయింది. ఆ డికేడ్ ఎండ్లో వచ్చాను. ఈ డికేడ్లో ఎప్పుడో ఒక మాట అయినా రావాలి అప్పుడు అనుకున్నాను. అది ఇలా వీలైంది. అందులో ఎప్పుడు కూడా మానవ జాతి యొక్క క్షేమం, సంక్షేమం అంటే ఎక్కడా కూడా ఎవరికి కూడా తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట, వర్షాకాలంలో షెల్టరు, ఇవి అందరికీ ఉండి తీరాలి. ఆ తర్వాత స్టేటస్ డిఫరెన్స్ పెద్ద చిన్న ఉంటుంది. బాగా డబ్బు ఉన్నవాడు 10 కోట్ల రూపాయల ప్యాలెస్లో ఉంటాడు, అంతే తేడా. హ్యూమన్ నీడ్స్ అన్నీ ఒకటే. వాడు ఎవరు ప్రెసిడెంట్ అయినా, చక్రవర్తి అయినా, లేబర్ అయినా, హ్యూమన్ నీడ్స్ మాత్రం అన్నీ ఒకటే. ఆకలిస్తే తిండి ఉండాలి. పిల్లలకి కడుపు నిండా అన్నం పెట్టి వాళ్ళని పెంచాలి. వాళ్ళు కూడా సిటిజన్గా పెరిగే వరకు వాళ్ళని పోషించాలి ఇంట్లో. ఇవన్నీ అవసరం. హ్యూమన్ నీడ్స్ ఎవరు రికగ్నైజ్ చేస్తారు? భగవంతుడు చేయడు. నీకు తెలివి ఉంది, నీ సంగతి నువ్వు చూసుకో, నన్ను అడకు. నీ కర్మ నువ్వు చేయి. నీ యొక్క ధార్మికమైనటువంటి కర్తవ్యం ఏదో అంటే నోబుల్ అండ్ ప్రెషస్ రెస్పాన్సిబిలిటీ ఏదైతే ఉందో అది నువ్వే అటెండ్ అవ్వు. సో రీసెంట్లీ ఐ రేజ్డ్ ఏ వెరీ ఫండమెంటల్ క్వశ్చన్. 1000 yearsలో గాడ్ హ్యాస్ నాట్ ఇంటర్ఫియర్డ్ విత్ ది ప్రాబ్లమ్స్ ఆఫ్ ఇండియా. ఎప్పుడు ఏ విషయంలోనూ ముస్లిమ్స్ వచ్చింది ఆలయాలు పడగొడుతుంటే, ఆడవాళ్ళని పిల్లల్ని ఎత్తుకుపోతూ ఉంటే, మనుషులు లక్షల కొద్ది చంపుతూ ఉంటే గాడ్ హ్యాస్ నాట్ ఇంటర్ఫియర్డ్. సో హౌ మచ్ ఈజ్ ది గాడ్ డిపెండబుల్ ఫర్ ది హ్యూమన్ నీడ్స్ ఆర్ హ్యూమన్ మిజరీ? అది పెద్ద క్వశ్చన్ అది. అయితే మనం దేవుడిని పూజ చేయాలా, మానేయాలా? చేస్తే ఉపయోగం ఏం లేదా? కానీ వ్యక్తి వేరు, మొత్తం జాతి మొత్తం వేరు. జాతిని సేవ్ చేయకపోవచ్చు, వ్యక్తిని సేవ్ చేస్తారు. అంటే 1-to-1 ఈక్వేషన్ భగవంతుడితో. భారతదేశాన్ని భగవంతుడు కాపాడుతాడని అనుకోడు. భగవంతుడు
వ్యక్తిని కాపాడుతాడు, దేశాన్ని మనుషులు కాపాడాలి. అది హ్యూమన్ ఎఫర్టే కావాలి. గుడి మనం కదా కట్టాం, ఆయన కట్టమని అడగలేదు కదా. కాబట్టి నువ్వు కట్టిన గుడి నువ్వే కాపాడుకో, నాకేం రెస్పాన్సిబిలిటీ లేదు, నేను అడగలేదు కదా గుడి కట్టమని. సింపుల్ ఈక్వేషన్. ఇవన్నీ ఉన్నాయి, చాలా పెద్ద క్వశ్చన్స్ నేను రాస్తున్నాను. నా పార్ట్నరు, సెక్రటరీ, అసిస్టెంటు, గైడ్ అండ్ ప్రొటెక్టను రాధాకుమారి గారు చేస్తారు రచన. ఎలా చేస్తారో, ఆయన ఎప్పుడు చేస్తారో ఆయన గారికి తెలుసు. ఆయన గారు ఎందుకంటానంటే నేనే అదర్ సైడ్, ఆవిడే మెయిల్ మెంబర్ మా ఇంట్లో. అలా ఉంది మరి పరిస్థితి. మరి ముందర అటు జలుబు దగ్గు మొదలైనవి ఉండకూడదు, సంవత్సరాల తర్వాత అన్నీ బాగుండాలి. ఇవన్నీ మేజర్ క్వశ్చన్స్. ఈ డికేడు పోయిన 100 years, 20th century మొత్తం అంతా కూడా ట్రాజిక్ సెంచరీ. అది చాలా ట్రాజిక్ సెంచరీ. అలా చూస్తే మిలీనియం, ఆ 1000 సంవత్సరాలు కూడా ఏ సెంచరీ, 10 centuries ఆఫ్ ట్రాజడీ, హ్యూమన్ ట్రాజడీ. అందులో క్లైమాక్స్ వెళ్ళింది లాస్ట్ సెంచరీ. ఫస్ట్ సఫరర్ లాస్ట్ మిలీనియంలో ఇండియా అండ్ హిందూయిజం. హ్యూమనిజము, సోషలిజము, వెల్ఫేర్ ఆఫ్ హ్యూమానిటీ, అండ్ దెన్ ఆఫ్టర్ ది వెల్ఫేర్ ఆన్ ది ఎర్త్, రీచింగ్ ఏ హైయర్ లెవెల్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్, ఈ సృష్టిలో పైకి వెళ్ళడం. ఇవన్నీ ఒక ఉత్తమ లోకాలకు వెళ్ళడం. ఇక్కడ వెల్ఫేర్, ఇక్కడ ధనంతో అందరికీ దానం చేయడం, పేదవాళ్ళకి పేదరికం పోయేదాకా వాళ్ళకి హెల్ప్ చేయడం. ఇక్కడంతా ఫుల్ ఆఫ్ వాల్యూస్. బట్ చేయం ఇక్కడ ఉండిపోవడం కాదు, ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి ఎక్కడికో, అది చేయం. దాని కొరకే ఇక్కడ ఏ మంచి పని చేసినా దానికి సోపాన పంక్తి, స్టేర్ కేస్. అలా ఉన్నది జాతి ఒకటే. హిందూయిజంకు జరిగినటువంటి అపకారం ఫండమెంటల్ హ్యూమన్ వాల్యూస్కి జరిగిన అపకారం, అది స్పిరిచువల్ వాల్యూస్కి జరిగిన అపకారం, అవమానం. హయ్యర్ గోల్స్ ఆఫ్ హ్యూమన్ లైఫ్కి జరిగినటువంటి అవమానం, నాన్ రికగ్నిషన్, డిస్ట్రక్షన్. దాని జరిగింది. అందుకని ఒక 1000 ఏళ్లలో హిందూయిజం ఎంత సఫర్ అయిందో మొత్తం మానవ జాతికి అంత నష్టం వచ్చింది. హిందూయిజం ఎంత సఫర్ అయిందో మానవ జాతికి అంత నష్టం వచ్చింది. అది కాబట్టి ఇవన్నీ కూడా రివైజ్ అవ్వాలి. కొన్ని రివైవ్ కావాలి, కొన్ని రివైజ్ అవ్వాలి, కొన్ని ఏమో రీవైటలైజ్ అవ్వాలి, కొన్ని ఏమో ఎన్హిలేట్ కావాలి. అన్నీ ఉన్నాయి, చాలా కాంప్లెక్స్ పిక్చర్. ఇదంతా కూడా ఈ మిలీనియంలో, ఫస్ట్ సెంచరీలో, ఈ సెకండ్ డికేడ్ దానికి అంటే నేను ఉన్నాను కాబట్టి ఇంపార్టెంట్ అని కాదు, అది ఇంపార్టెంట్ కాబట్టి నేనున్నాను, అంతే కదా. లేకపోతే ఏం పని లేదు. నాకేం పని ఉంది? ఇంకేమైనా చిన్న వ్యాపారం పెట్టనా, లేకపోతే ఏదైనా సినిమాలో చేరమంటావా యాక్షన్ కోసం? ఏముంది, నాకేం పని లేదు కదా, ఏం అక్కర్లేదు. కానీ ఉండాల్సి వచ్చింది. నువ్వేమైనా పెర్ఫార్మెన్స్ ఉందా, నువ్వేమైనా చేస్తావా అంటే ఎస్. కాలు చేతులతో చేసే పని కంటే మెదడుతో చేసే పని ఇంకా మంచిది. మెదడుతో చేసే పని కంటే కాన్షియస్ లెవెల్లో చిత్తంతో చేసే పని ఇంకా గొప్పది. చిత్తంతో చేసే పని కంటే ఆత్మ వస్తుంది, దాంతో చేసే పని ఇంకా గొప్పది. దాని అహంత అంట, అస్మిత అహంత. ఏదో నాకు చేతన చేస్తున్నాను. నాకేమో బాగా హ్యూమన్ హిస్టరీ తెలుసు, గ్లోబల్ హిస్టరీ తెలుసు. హ్యూమన్ హిస్టరీ అంటే మొట్టమొదటి ఏదిగో జంతువుల నుంచి మనిషి పుట్టడం, అదంతా అది వేరు అని కొంత తెలుసు నాకు. తెలిసినవాడు ఎవరికి ఏమి చెప్పకుండా, తనకి ఉన్న విజ్ఞానం ఏదో నలుగురికి అప్పచెప్పకుండా వెళ్ళిపోతే ఎలాగంటే, బాగా సంపాదించిన వాడు ప్రాపర్టీ ఎవరికో ఇచ్చిపోవాలి, లేకపోతే వాళ్ళు కొట్లాడుకుంటారు. విల్ ఇవ్వాలి సరిగా. అలాగే ఈ నాలెడ్జ్. దీనికి ఏదో మేజర్ చేంజెస్ వస్తాయని ఎదురు చూస్తూ ఉన్నాను. లేకపోతే 2019కి 79 years అయిపోయినాయి. నార్మల్లీ అదొక మైల్ స్టోన్. చాలా అలాంటి వాళ్ళకి ఏదో పర్పస్ కోసం జీవించిన వాళ్ళకి 79 అండేమో మైల్ స్టోన్, వాళ్ళు వెళ్ళిపోతారు. నాకు ఒక ఇబ్బంది వచ్చింది. అమ్మవారి పూజ ప్రతిష్ట కాలేదు, అదైనప్పటికీ 80 పూర్తి అవ్వాల్సి వచ్చింది. సో ఐ మిస్డ్ ది మైల్ స్టోన్ వితౌట్ అడిక్వేట్ జస్టిఫికేషన్. అయితే ఇప్పుడు నడుస్తుంది
అది జరిగింది. ఇంకా 79, 80, 81, 82, 83, 84 కంప్లీట్ అవుతుంది. సో ఓవర్ షూటింగ్ ది లిమిట్ జరుగుతోంది. ఇది కూడా నేనేమంటానంటే డెస్టినీ అని ఒకటి ఉంది, కానీ భగవంతుడు కాదు. ఈశ్వరుడు నన్ను ఇల్లు అట్టు పెట్టాడని ఎప్పుడు అనకూడదు. దాన్ని అట్టు పెట్టలేదు. ఉండు పో నీ ఇష్టం అంతే. ఈశ్వరుడి కలగ చేసుకోడు. డెస్టినీ అంటే నా కర్మ నేను అనుభవించడం, అది రూల్. అది డెస్టినీ వేరు, ఈశ్వరుడు దేంట్లో ఇంటర్ఫియర్ అవడం. ఆయన ఇంటర్ఫియర్ అయ్యేటట్టయితే మరి ఇండియా మీద వచ్చిన ముస్లిం ఓట్స్ని అక్కడ కొట్టి చంపేసి టెంపుల్స్ అన్నీ కాపాడి, బ్రాహ్మణులందరినీ చాలా కాపాడి, హిందూ స్త్రీలను కాపాడి అవన్నీ చేసి ఉండవలసింది పెద్ద అవతారం ఎత్తి. అలా చేయలేదు. గెట్ బాధర్ అబౌట్ ఇట్. నేచర్ ఆఫ్ గాడ్ అండర్స్టాండ్ చేసుకోవాలని మీకు చెప్తున్నా ఈ 4 వాక్యాల్లో. ఈశ్వరుని అర్థం చేసుకుంటే మనం ఏది ఎక్స్పెక్ట్ చేయాలి. అందుకని ఈశ్వరుని బాగా తెలిసినవాడు, ఈశ్వరుని అర్థం చేసుకున్నవాడు ఒక మనిషికి ఉపకారం చేస్తాడు, ఒక మనిషి ఇంకో మనిషికి చేస్తాడు. తాను ఈశ్వరుని తెలుసుకున్నవాడైతే వాడి ద్వారా ఇంకొక మనిషికి సహాయం జరుగుతుంది. ఎలాగంటే బాగా ధనం సంపాదించిన వాడు వితరణ గుణం ఉంటే అందరికి దానం చేస్తాడు కదా. అలాగే తపస్సు కూడా ధనమే. జ్ఞానంతో తపస్సు చేసిన వాడికి తపస్సు వాడికి పనికి రాదు. ఏ కోరికలు ఉంటాయి? ఏముండవు. ఓన్లీ ఇన్సిడెంటల్. మనందరూ కూడా ఆలోచించవలసింది ఏంటంటే, నేను ఈశ్వరుణ్ణి నా వ్యక్తి కోసమని, నా వికాసం కోసమని నేను ఆరాధిస్తాను. నాకు ఆయన అనుగ్రహం కలిగిన తర్వాత నాకు మాత్రం నేను చేసుకోవడం కాదు, నాకు ఆప్తులు లేని వాడికి నేను ఏదో చేస్తాను. దానివల్ల బాగా ఒకడు వ్యాపారం చేసి కోట్లు ధనం సంపాదించిన తర్వాత అంతా దానం చేస్తాడే, అలాంటిదే ఇది. అది ఒకటి మెటీరియల్ మనీ, ఇదేమో స్పిరిచువల్ వెల్త్. ఈ శతాబ్దంలో చాలా ఇంపార్టెంట్. ఇక మన పిల్లలందరూ ఈ దేశంలో ఉన్నారు. ఇండియన్స్కి స్టేట్స్లోనూ, స్టేట్స్కి ఏమో ఇండియాలోనూ బెటర్ కండిషన్స్ రావాలి. ఇది ఇంపార్టెంట్. స్టేట్స్కి ఇండియాలో బెటర్ కండిషన్స్ రావాలి. దాని మీద అండర్స్టాండ్ చేసుకోవాలి. వీళ్ళ బిహేవియర్ ఇంప్రూవ్ కావాలి, వీళ్ళ జడ్జిమెంట్ ఇంప్రూవ్ కావాలి. అమెరికన్ గవర్నమెంట్ చెడ్డది కాదు, వాళ్ళకి అండర్స్టాండింగ్లో ఇంకా మేజర్ చేంజెస్ రావాలి. హౌ టు అండర్స్టాండ్ ది డిఫరెన్స్ బిట్వీన్ ఇండియా అండ్ పాకిస్తాన్, అది కూడా వాళ్ళు ఇంకా తెలిసినట్లేదు. అంత ఫండమెంటల్ స్టేజ్. ఇప్పుడు 10 ఏళ్ళ క్రితం అలా ఉన్నారు, ఇప్పుడు ఏమైనా తెలుస్తుంది వాళ్ళు. కనుక ది రిచెస్ట్ అండ్ లార్జెస్ట్ సింగిల్ గవర్నమెంట్ చేయవలసింది చాలా ఉంది. ఇలాంటి రిలేషన్స్ అన్నీ ఇంప్రూవ్ కావాలి. యునైటెడ్ నేషన్స్ మస్ట్ బికమ్ టెంపుల్ ఆఫ్ ది హ్యూమన్ బీయింగ్, నాట్ గాడ్. అది దానివల్ల ఎన్నో లాభాలు అవుతాయి. లేకపోతే మనం 100 ఏళ్లలో మనం చేసిన తప్పులన్నీ జ్ఞాపకం పెట్టుకొని దానివల్ల ఒక జ్ఞానం కలుగుతుంది. చేసిన తప్పులని తెలుసుకుంటే తర్వాత మంచి పని చేస్తాడు. ఆ చేంజ్ రావాలి. లాస్ట్ 1 centuryలో మనం చేసిన 2 పెద్ద వరల్డ్ వార్స్, ఎస్టాబ్లిష్డ్ ది యునైటెడ్ నేషన్స్, నాటో పెట్టి ఇవన్నీ వచ్చాయి కదా. రష్యన్ రివల్యూషన్, బ్లడ్ షెడ్. వాటిలోంచి ఏదో ఒక పాఠం నేర్చుకోవాలి. ఆ పాఠం వల్ల ఫ్యూచర్ ప్లానింగ్ బాగుండాలి హ్యూమన్ రేస్కి. అలాంటివి ఏం జరుగుతున్నాయో మాట చూడడం అన్నమాట. ఇది ఈ మాటలు మీరు బాగా గుర్తుపెట్టుకుని మీరు కూడా ఆలోచించండి. భగవంతుడిని మీకోసమే, మీరు మీ అభివృద్ధి కోసం అడగండి, తప్పేం లేదు. ఇంకోటి కూడా అడుగుతుంది, మానవ జాతిని బాగా దయతో చూడు అనొచ్చు. ఎంత వీలో అంత, ఎంత సాధ్యమో అంత అవుతుంది. మానవ జాతిని బాగు చేయి. మానవ జాతి మొత్తానికి జ్ఞానం అజ్ఞానం అంటే ఏమి ఉండదు, మొత్తం కాస్త అజ్ఞానమే ఉంటుంది. జాతి మొత్తానికి జ్ఞానం మోక్షం ఉంటుందా? బుద్ధుడు చేసిన ఒక విధమైన పొరపాటు ఏంటంటే, దేశంలో అందరికీ ఒక మాట మోక్షం వస్తుందేమో అని ఆయన నమ్మకం. అందరిని సంఘాలు స్థాపించాడు, అందరినీ తప్పు మార్గం చెప్పాడు, జ్ఞాన మార్గం, మోక్ష మార్గం చూపించాడు. అలా రాదు అది. మోక్షం అనేది ఒక మనిషికి వస్తుంది, సంఘానికి సమాజానికి రాదు. ధనం రావచ్చు, దారిద్ర్యం పోవచ్చు, శాంతి భద్రత కలగవచ్చు, కానీ జ్ఞానం కాదు, మోక్షం కాదు. అందరికీ ఒక్క మాట. అలాంటి కంబైన్డ్ టికెట్ ఏం లేదు.
మోక్షానికి ఎవ్వరికీ ఎప్పుడూ రాదు. ఒకవేళ 10 మంది ఒక చోట ఉండి తపస్సు చేసుకుంటే, ఒక గురువుని ఆశ్రయించి తపస్సు చేసుకుంటే ఎవడి ఫలం వాడికి వస్తుంది, కానీ 10 గ్రూపుకి రాదు అది. కాబట్టి వెల్ఫేర్ ఆఫ్ ది మ్యాన్ కైండ్ ఒక పక్కన అడుగుతూ, నాకు జ్ఞానం, వైరాగ్యం, నాకు ఒక సంపూర్ణమైన ధనం, ఎంత ధనం సంపాదించి ఎంత ధనం పేదవాడికి ఇచ్చే గుణం, ఇవన్నీ నాకు ఏమని అడగాలి. గుణం అడిగాలి, జ్ఞానం అడగాలి. ఒక మనిషిని ఎంతైనా కాపాడుతాడు మనిషిని. నీకంటే వయసులో పెద్దవాడిని, ఏదో కొన్ని అనుభవాలు నాకు ఉన్నాయి, కొంత అవగాహన ఉంది, నాకు ఒక అండర్స్టాండింగ్ ఉంది. అది సెల్ఫ్ ఎక్కువడే ఎవరో ఈశ్వరానుగ్రహం అంటాం మర్యాదకి. నాకు ఇస్తే మీకు ఎందుకు ఇవ్వలేదు? ఇస్తే అందరికీ ఇవ్వాలి. కాబట్టి అది గౌరవాక్యం. ఏదో ఇంత పెద్దవాడిని అయ్యానండి, ఇన్ని కోట్లు సంపాదించాలి దేవుడి దయ వల్ల అంటారు. అంటే దేవుణ్ణి తను వ్యక్తిగతంగా ప్రార్థించి సంపాదించవచ్చు, అంతేగాని తనంతట తను నాకు ఇచ్చాడు ఐశ్వర్యం ఎప్పుడు చెప్పుకోకూడదు. ఎవడల్లా ఎవరైతే సంపాదిస్తారో అది. కాబట్టి 4 మాటలు మీకు మళ్ళీ చెప్పాను. ఇక్కడ ఉన్న దూరంగాను, ఇక్కడ లోకల్ అడ్రస్ లేని వాళ్ళే ఉన్నాం మనం ఎక్కువగా ఇక్కడ. ఇప్పుడు మళ్ళీ మన సొంత అడ్రస్ వెళ్ళిన తర్వాత ఇక ఆ మాటలు గుర్తుపెట్టుకోడు. ఇక్కడే అందరూ రిటర్న్ టికెట్ చేతిలో పట్టుకుని మరీ దిగాం. భయం, రిటర్న్ టికెట్ కావాలి, చేతిలో ఉండాలి, రిజర్వేషన్ ఉండాలి. యాత్రకి వెళుతూ కూడా మోక్షం కోసం కైలాస యాత్ర వెళ్ళినా, కేదార్నాథ్ వెళ్ళినా రిటర్న్ టికెట్ రిజర్వేషన్ చేతిలో పట్టుకుని పెడతాం. మన స్వభావం అది. ఏదో అవుతుంది, వస్తే వస్తాను, లేకపోతే లేదని ఎవడని పెడతాడా? చాలా ఇంపార్టెంట్ రిటర్న్ టికెట్, సామాను, అందులో జాగ్రత్త అన్నీ ఉన్నాయో లేదు. అంత వైరాగ్యంతో పెడతాం యాత్రకు మనం, అన్నీ ఉన్నాయో లేదో. మనిషి ఇక్కడ ఉండాలని చూస్తాడు. అది నేను చెప్పేది. దీని అర్థం ఏంటంటే తన అడ్రస్ ఒకటి ఉంది దానికి, అది పర్మనెంట్గా తన దగ్గర ఉండాలి. అది కోరిక. పర్మనెంట్గా ఎలా ఉంటుంది? ఎవరి అడ్రస్ ఏది పర్మనెంట్ కాదు. ఉన్న 4 రోజులు మాత్రం మానవ జాతికి కళ్యాణం కలగాలి, అది ఈశ్వరుని అడగాలి, కోరుతూ ఉండాలి. నీ సొంతానికి సమృద్ధి, నీ సొంతానికి జ్ఞానము, నీ సొంతానికి నీకు జేబు నిండా ఉండాలి, నీకు మనసులో విశాలమైన మనసు ఉండాలి అందరికీ ఇవ్వడానికి. అది అడగాలి, అడగకుండా ఏది రాదు. కర్మఫలాలు పుణ్యం చేస్తున్నప్పుడే నాకు ఇది అది కావాలని అంటాడు, ఇంత లోపల పోతాడు. ఉత్తర జన్మకి అవన్నీ ఎన్కాష్ అవుతాయి, ఆ కోరికలు, ఆ పుణ్యం. అప్పుడు ఎన్కాష్ అవుతున్నప్పుడు నా ప్రతిభ అనుకుంటాడు, కానీ ఎప్పుడు అడిగాను దేవుడు ఇచ్చాడని అనుకోడు. పుణ్యం చేశాను దాని ఫలం ఇస్తున్నాడు అని అలా అనిపిస్తుంది. ప్రతిభ అనుకుంటాడు. కాదు, ప్రతిభ ఎవరికీ లేదు, ఏ ప్రతిభ లేదు. ప్రతిభ వస్తే ఈ వారం నా కడుపుని రాకుండా ఉండాలి అనుకుని నీ ప్రివెంట్ చేసుకోగలవా? లేదు, వస్తే వస్తుంది. లేదు, ఏమీ లేదు. మన మీద మనకి అధికారం కూడా చాలా తక్కువ, ఇంకోళ్ళ మీద ఏముంటుంది? ఇది సంగతి. ఏమే శివశ్రీ?